నమస్తే అండి, హరిబాబుని మాట్లాడుతున్నాను. ఇదిగో మన ప్రక్క చేలో మన నారాయణ గారు బాలరాజ్ చేలో ఇదిగో హార్వెస్టర్తో కోస్తున్నారు వరి. మెకనైజర్ అండి. మెకనైజర్ గురించి కూడా ఒక నిమిషం చెప్తాను. అదిగో హార్వెస్టర్తో అదే కోస్తుంది, అదే నూరు చేస్తుంది. ఆ ఒడ్డు తీసుకొచ్చేసి అదిగో దాంట్లో తీసుకొచ్చి ఆ ట్రాక్టర్లో నింపేసింది ఇదనమాట. గంటకి 3000 అంట. ఇది మినీ అండి, ఇది మినీ హార్వెస్టర్, పెద్ద హార్వెస్టర్ కాదు. మళ్ళీ ఇది మ్యాక్సిమం ఇది గంటన్నరలో 1 ఎకరం దున్నిద్దండి, చేస్తుంది. 1 ఎకరం ఎకరన్నర ఒక 1.5 అవర్లో శుభ్రంగా నూరు చేసేసి ఒడ్లు దేనికదే నీట్గా చేసేస్తుంది అనమాట. వేరు చేస్తుంది. గడ్డి కూడా అలాగ వేరు చేస్తుంది. కాకపోతే పెద్ద మిషన్ అయితే ఏంటంటే గడ్డి పైకి కోసేస్తుంది. ఈ చిన్న మిషన్లు ఏమన్నా నీట్గా చక్కగా కిందకి గడ్డి కోసేస్తుంది. గడ్డి కూడా కొంత వెళ్ళింది. పెద్ద మిషన్తో గడ్డి ఎక్కువ రాదు, ఈ చిన్న మిషన్తో. ఇది కుబోటా, జపాన్ కంపెనీ అనుకుంటా. ఇది కుబోటా. చూద్దామండి, పక్కన మా వాళ్ళు తీసుకొస్తున్నారు. ఇప్పుడు దాంట్లో ఒడ్లు ఆ ట్రాక్టర్లో పోసుకుని తీసుకెళ్ళిపోతున్నారు, చూసారా? ఆ విధంగా ఒడ్లు తీసుకెళ్ళిపోతారు. ఇవాళైతే మెకనైజర్ అండి. ఏం చేస్తారు మరి పాపం రైతులు? ఏం చేస్తారు? పనికి ఆహార పథకానికి 60,000 కోట్లు ఇచ్చి పనులను తీసుకెళ్ళి పని లేని పని చేపిస్తుంటే ఇది ఇట్లాంటి పిచ్చి పనులు వస్తున్నాయి. మెకనైజర్ అంటారు. పనికి ఆహార పథకం కింద జనాలంతా తీసుకెళ్ళిపోయి అది పని లేని పని చేపిస్తారు. చివరికి రైతు ఏమని ఇప్పుడు మెకనైజర్కి అలవాటు పడ్డారు. లేబర్ దొరక్క వ్యవసాయం చేసే పరిస్థితులు ఏం చేయలేక చివరికి తీసుకొచ్చి ఇదిగో ఈ విధంగా మెకనైజర్, జపాన్ మెషినరీ మీద ఆధారపడి కుబోటో ఉంటుంది. కుబోటా చూసారు కదా, అట్లా కోసుకొచ్చేస్తుంది. కట్ చేసేసేసి నీట్గా ఒడ్లన్నీ అక్కడే ట్యాంకులో పోస్తుంది. అరెకరానికి ఒకసారి చొప్పున నింపేసిందంతా ట్రాక్టర్లో ఖాళీ చేస్తుంది. ఏం చేస్తారు? తప్పదు కదండి, తప్పదు కదా. ఇప్పుడు దరిదాపు 30 కోట్ల టన్నుల ఆహారధాన్యాలు పండించడానికి మనంతా 3 కోట్ల టన్నులు ఎరువులు వేస్తున్నాం, 1,00,000 టన్నులు పెస్టిసైడ్స్ కొడుతున్నాం, మళ్ళీ ఇంకో 1,00,000 టన్నులు గ్లైఫోసిట్ లాంటి కలుపు మందులు వాడుతున్నాం. ఎన్ని పండించిన ఆహారాలతో ఇది చివరికి లేబర్ దొరక్క ముందుకు పండించేవాడు కూడా ఉండడండి. ఎవరు దొరకరు. ఎందుకంటే నాటేసేవాళ్ళు లేడు. నాటు ఎట్టేస్తారో తెలియదు జనానికి. అసలు వరి పండిద్దో కూడా ఇప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉంటారు, వాళ్ళకి వరి పండిద్దో తెలియదు. చెట్టు పండిద్దా లేకపోతే ఇట్లా వరి మొక్కలు వరి నాటి ఇట్లా వరి పండిస్తాం అనే సంగతి కూడా తెలియదు జనానికి, చాలామందికి. అట్లా అయిపోయింది. చూశారు కదా, ఇట్లా హార్వెస్టర్తో మినీ హార్వెస్టర్ అండి ఇది. ఈ పెద్ద హార్వెస్టర్లు అయితే అరగంటకు 1 ఎకరం కోసేస్తుంది. ఇది గంటన్నర పట్టిద్దండి. ఎకరం కొయ్యాలంటే ఇది ఎకరం అనమాట. ఈ పొలం ఈ పొలం అంతా 1 ఎకరం. ఈ ఎకరం దరిదాపు 2 అవర్స్ పట్టేటట్టుంది, గంటన్నర పట్టేటట్టుంది. అవి ఇటు వస్తున్నాడు, నేను దగ్గరకు వచ్చినప్పుడు చూపిస్తాను. ఇట్లా కొంచెం కట్ చేసేసి దాంట్లోనే ఒడ్డంతా ఒక పక్క దాంట్లో నింపేస్తుంది, గడ్డి అంతా ఒక పక్కన పారేస్తుంది. మెకనైజర్ అంటారండి దీన్ని. మెకనైజేషన్ అమెరికాలో ఎక్కువైంది, ఒక లేబర్ ప్రాబ్లం కదా. ఇజ్రాయెల్లో కూడా మెకనైజేషన్ ఉంది, జపాను, చైనాలో కూడా ఇవాళ రేపు వస్తుందండి. మనమే ఇక్కడ మనం తయారు చేసుకోవాలి, తప్పదు. మెకనైజర్ లేదే మనకేందంటే పండించేవాళ్ళు లేడు, పని చేసేవాళ్ళు లేడు. ఆ ఉన్న పని వాళ్ళందరూ ఏమైనా పనికి ఆహార పథకాలు లాంటివి డైవర్ట్ చేసి పారేసాము. ఇప్పుడు వరి నాటేవాళ్ళు లేడు. ఇంకా వరికి కూడా వరి నాటే మిషన్లు వచ్చినాయి. ఇప్పుడు కోత మిషన్లు, హార్వెస్టర్ ఇది. ఇప్పుడు హార్టికల్చర్ దాంట్లో కూడా పళ్ళన్నీ కోసి హార్వెస్టర్స్ వచ్చినాయి అంట. అమెరికాలో నేను చూసే వీడియోలు, ఇజ్రాయెల్లో అట్లా. అంటే మనుషులు పని తెప్పించుకుంటానికి, ఎందుకంటే ఏం చేస్తారు, లేబర్ దొరక్క అయిపోయింది పరిస్థితి. చూసారు కదా, ఇది ఇటు వస్తుందండి. ఇటు వస్తే చూద్దామని చూస్తున్నాను. ఇటు వస్తుంది, ఇప్పుడే తీసుకొస్తున్నాడు. ఈ విధంగా పనులుగా పాయలుగా కోసుకెళ్తారు. మునువులు వేసుకుని వెళ్ళిపోయి గడ్డి అంతా పక్కకు పడిద్ది. ఒడ్లన్నీ ఏమన్నా దాంట్లోనే పడిపోతుంది అన్నమాట.
వాతావరణానికి మన మూలాన కొద్దిగా ఎఫెక్ట్ అయిందండి. ఇక్కడ వరి పండట్లా, వీళ్ళు చూశారు కదా. ఎందుకు పండట్లేదంటే ఇవి చూశారు కదా, ఈ బాదం చెట్ల నీడ మూలాన ఇక్కడ క్రాప్ రాలేదు. ఇది నా తప్పే, మన తప్పే, తప్పు ఒప్పుకోవాలా. ఈ పక్కన కొద్ది క్రాప్ కూడా తగ్గింది. అలా చూడండి ఎందుకు తగ్గింది అంటే మన చెట్టు ఇక్కడ అర్జున్ చెట్టు ఉందండి, పెద్ద అర్జున్ చెట్టు. ఇవి అర్జున్ చెట్టు అంటారు దీన్ని, అర్జున్ తెల్లమద్ది. ఈ చెట్టుతో ఇక్కడ నీడ అయిపోయి కాస్త 2-3 చెట్లు చూసారు కదా, అట్లా 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 వస్తుంది. చూశారు కదా, చూసేసి ఆ గడ్డి అంతా కిందకి వెనక మారేస్తుంది. గడ్డి అంతా వెనక మారేస్తుంది. ఆ ఒడ్లు అటు లోపల ట్యాంకులో పడిపోతాయి. వెనకలంచి చూడండి, ఇప్పుడు చూడండి హార్వెస్టర్ పనిచేసే విధానం. గడ్డి అంతా వెనక్కి కట్ చేసేసి తుంపరగా మొత్తం వేరు చేసేస్తుంది. ఒడ్లన్నీ లోపల ట్యాంకులో పడిపోతాయి. ఎకరానికి ఒకసారి ఏం చేస్తారంటే ట్రాక్టర్లోకి అది అన్లోడ్ చేసేస్తూ ఉంటారు. ఆ లోపల ఒడ్లన్నీ ట్రాక్టర్లో చేసేస్తూ ఉంటారు. ఇట్లా మెకనైజర్కి అలవాటు పడిపోయామండి మనం కూడా. నేను యాక్చువల్గా వ్యతిరేకం. ఎందుకంటే 140 కోట్ల మంది భారతీయులకి ఈ మెకనైజర్ నేర్పితే ఏమైందంటే పని అన్ని సెక్టార్లో కల్లా అగ్రికల్చర్ సెక్టార్లో లేబర్కి పని ఎక్కువ ఉందండి మనుషులకి. అలాంటిది మనం ఏం చేసామంటే మనుషుల్ని పనికి రానికుండా చేసి చివరికి మెకనైజర్కి అలవాటు పడిపోయాం మనం. మెకనైజర్ అంటే ఇది ఇట్లా మిషన్లతో నాటేసుకుని మిషన్తో కోసేసుకుని ఇట్లా అలవాటు పడిపోయాం. జనాభా ఎక్కువ ఉన్న దేశాల్లో మరి అందరికంటే ఎక్కువ పని ఇచ్చే వృత్తి ఏందా అంటే వ్యవసాయమేనండి. అక్కడే ఎక్కువ లేబర్ ఉపాధి దొరికిద్ది. ఇప్పుడు అలాంటిది ఏంటంటే అక్కడ చేసేవాళ్ళు లేకుండా పోవడంతో ఇప్పుడు మెకనైజర్ మీద మిషన్ల మీద ఆధారపడిపోయి వాల్సి వస్తుంది. అట్లా ఇది కాబట్టి రైతు సోదరులారా, మనం కూడా ఇది నాకు వ్యతిరేకమైన దీన్ని ఒప్పుకోవాల్సిందే. ఏం చేస్తాం ఇంకా, ఎందుకంటే పంట పండించి 140 కోట్ల మందికి ఆహారం ధాన్యాలు కావాలంటే పంట పండియాలంటే లేబర్ పని చేయటంలా, మనుషులు పని చేయటంలా. ఎవరికాడు సుఖపడ్డాడు. ఓవర్ నైట్ ఏంటంటే కోట్లు సంపాదించాలని లెక్కలేసి పెద్ద ఉద్యోగాలు పెద్ద బిజినెస్లోకి వెళ్ళి ఓవర్ నైట్ సంపాదించాలనే లెక్కల్లోకి వెళ్ళిపోయి పంట గురించి ఆలోచించట్లా. అంతా కెమికలైజ్ అయిపోయింది పంట అంతా. వీటి గురించి ఎవడు ఆలోచించేవాళ్ళు లేడు. వాడు ఏం తింటున్నాడా, ఏం సంపాదిస్తున్నాడా అది ఆలోచించట్లా. వస్తున్నాడు ఈసారి వచ్చినప్పుడు ఇది కూడా ఒక ఆర్ట్ అండి. డ్రైవర్కి చాలా స్కిల్ ఉండాలి. ఎట్లా పడితే ఆపరేట్ చేస్తే ఒడ్డు వేస్ట్ అయిపోతుంది. కానీకూడదు. అది అంతా ఎంత ఒక కాయ పట్టుకుని పట్టుకుని కరెక్ట్గా నీట్గా కోసుకుంటాం. అంటాం. పట్టుకుని ఒక వరుస వేసుకొస్తూ ఉంటుంది. గడ్డి అంతా లోపల పక్కకు పడిపోతాయి, ఒడ్లన్నీ లోపలికి. చూసారు కదా, ఆ విధంగా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతాం. కాదు గడ్డి ఈవెన్గా రాదండి, ఎక్కువ గడ్డి రాదు. ఆ గడ్డి అంతా వెనకాల నుంచి పడిపోతుంది చూడండి, అదే గడ్డి. ఈ చిన్న హార్వెస్టర్ కాబట్టి కొద్దిగా గడ్డి అవుతుందండి. పెద్ద హార్వెస్టర్తో గడ్డి ఇంత కూడా రాదు. అది మరీ కంకులు పైన కోసుకెళ్ళిపోతూ ఉంటుంది. కోసుకెళ్తూ ఉంటుంది. చూసారు కదా, వెనకాల నుంచి గడ్డి పడిపోతుంది. చూసారా, ఆ ఒడ్లని పైనుంచి ఎత్తి పడిపోతాయి. హార్వెస్టర్ పనిచేసే విధానం ఇదనమాట. మనం కూడా తప్పట్లేదండి. మన చేను ప్రక్కనే మనం హార్వెస్టర్తో వరి కొయ్యటం ఇక్కడ చూస్తున్నాం మన కళ్ళ ముందు. జపాన్లో ఎక్కువ ఉందండి. మలేషియాలో కూడా చూశాను హార్వెస్టర్తో వ్యవసాయం చేయటం. మొన్న వెళ్ళినప్పుడు చూశాను. యూఎస్ అయితే ఎప్పటి నుంచో ఉంది, 40-50 ఏళ్ళ నుంచి వాళ్ళంతా. ఎందుకంటే లేబర్ ప్రాబ్లం కదా వాళ్ళకి.
హార్వెస్ట్ వ్యవసాయం వాళ్ళదంతా. ఇక మనం కూడా ఇటు తప్పదు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మన చేను పక్కన ఉన్న వీళ్ళు ఎకరం చూశారు కదా, మా చేను ఆయన తమ్ముడు అన్నది ఇది. ఈ పొలం ఒక బోరు ఉంది. మనం ఒక బోరుతో 12,000 చెట్లు పెంచుతున్నాం. ఈయన ఒక బోరుతో ఈ ఒక ఎకరం వరి నాడతాడు. మనం 12,000 చెట్లు పెంచితే ఈయన ఒక ఎకరం ఒక బోరుతో ఈ ఒక ఎకరమే వరి నాడతాడు. 25 బస్తాలు పట్టిస్తాడు. మనం ఇదే ఒక్క బోరు నీళ్ళతో 12,000 చెట్లు పెడుతున్నాం. అదనమాట వీళ్ళకి మనకి తేడా. ఈ వరికిను మన దీనికి తేడా ఏంటి అంటే ఇది వరేస్తే మోనోక్రాప్ అయిపోతుంది. హార్టికల్చర్ అయితే మల్టీ క్రాప్ అండి. అది 12,000 చెట్లు బతుకుతుంది మన దగ్గర. ఇక్కడ ఒక ఎకరం వరికి వస్తుంది నీళ్ళు. వరి నీళ్ళు ఎక్కువ తాగిద్దండి. ఒక ఎకరం వరి వేసే దాంతో 10 ఎకరాలు హార్టికల్చర్ చేస్తుంది దీని తాత్పర్యం. అర్థమైంది కదా. అయ్యా సింగిల్ అసలు వరి అనేది లేజీ మన క్రాప్ అంటారు. సోమరిపోతుల వ్యవసాయం అంటారు తెలుగులో చెప్పాలి. అర్థమైంది కదా. పని తక్కువ ఉంటుంది. హార్టికల్చర్లో అయితే ఎప్పుడు నిరంతరం పని ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్వెస్టర్ మీద చిన్న వీడియో ఇది. ఆ ట్రాక్టర్ రెడీ అయింది. ఒక ట్రాక్టర్ పోసొచ్చాడు. ఒక పావు ఎకరం ఒక 15 గుంటలు తీసినాక ఒక ట్రాక్టర్ అయింది. ఆ ట్రాక్టర్ ఇంటి దగ్గర ఒడ్లు పోసి ఇచ్చాడు. ఇక్కడ మళ్ళీ రెడీ అవుతుంది. ఆ పక్కన ట్యాంకులు నీళ్ళు వరి నిండుతుంది అనమాట. ఒడ్లు ఉంటాయి అవన్నీ మళ్ళీ ఆ ట్రాక్టర్లోకి అన్లోడ్ చేస్తారు. ఈ గడ్డి మాత్రం ఇది మళ్ళీ దీన్ని ఇంకో మిషన్ వస్తుంది. ఆ మిషన్ ఏం చేస్తుంది, ఈ గడ్డి అంతా పోగు చేసుకుని రౌండ్లుగా చుట్టలు చుట్టేసేసి అది ఇంకొక మిషన్ ఉంటుంది. అది కూడా అంతే, గంటకి 2,000 3,000 ఉంటుంది. ఉండలు చుట్టేసి ఆడ బారేస్తుంది. ఓ మోగులు కట్టేస్తుంది అనమాట రౌండ్లుగా. ప్లాస్టిక్ దారంతో కట్టేసి ఆడ పడేస్తారు. మెకనైజ్డ్ అండి. ఏం చేస్తాం మరి, మా లేబర్ పనిచేసేవాళ్ళు తగ్గిపోయినాక ముందు ఎట్లాగా అనుకున్నాం. ఇది ఇట్లా సమస్య సాల్వ్ అవుతుంది. పనిచేసేవాళ్ళు తగ్గిపోయారు కదా. వ్యవసాయం అంటేనే మోట్ అయిపోయింది. వ్యవసాయం చేసేవాడికి పిల్లనేయడు అనుకోండి. ఇవాళ హార్వెస్ట్లు వస్తున్నాయి కాబట్టి కొద్దిగా వ్యవసాయం గురించి కూడా ఆలోచించవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హరిబాబు న్యాచురల్ ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. హార్వెస్ట్లతో మా పక్కన బాలరాజు వ్యవసాయం ఇది. మా అరుణ బాలరాజు వ్యవసాయం. ఓకేనా, థ్యాంక్ యూ, బాయ్.